ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మీ యొక్క స్థితిగతులను చూస్తూ కష్టాలను, శ్రమలను, ఇబ్బందులను చూస్తూ భయపడుతున్నారా? లేక ఏ కష్టం లేదు, శ్రమలు ఏం లేవు, కానీ దేవుడు నాకు దూరంగా ఉన్నాడండి అని అనుకుంటున్నారా? అయితే ఈరోజు ఈ వాగ్దానం మనం విందాము. దేవుడు మనందరికీ సమీపంగా ఉంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 103 కీర్తన 19వ వచనము. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఈరోజు వాగ్దానం విన్నాం కదా, అన్నిటి మీద దేవునికి అధికారం ఉంది. ఎందుకంటే సృష్టి యావత్తు ఆయనదే. ఈ సృష్టిలో ఉన్న సమస్తం ఆయనకి లోబడతా ఉంటుంది. గాలి, వాన, నిప్పు, నీరు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఆయన హస్తంలో ఉంది. అన్యులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పంచభూతాలను వారు దేవుడిలాగా కొలుస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఈ పంచభూతాలను ఆయన హస్తంలో పెట్టుకున్నాడు. ఆయన హస్తం ఎంత పెద్దది చూడండి. బైబిల్ సెలవిస్తుంది ఆయన పుడిసెట్టులో సముద్రాలు ఉన్నాయంట. ఆయన హస్తం ద్వారా అనేకమైన సాహస కార్యాలు చేస్తూ ఉంటాడంట. దేవుని యొక్క స్వరం వినంగానే ఈ యొక్క పర్వతాలు కూడా మైనం వల్లే కరిగిపోతూ ఉంటాయంట. దేవుడు అంత గొప్ప దేవుడు. మరి నీ స్థితిని, నీకు వస్తున్న ఆ కష్టాన్ని, నీకు వస్తున్న బాధను, నీ కలుగుతున్న ఆ నొప్పిని ఆయన తీర్చలేడా? ఖచ్చితంగా తీరుస్తాడండి. ఈరోజు మనం వండిన రూమ్కి వెళ్ళి పొయ్యి ముట్టించినప్పుడు ఆ నిప్పు వస్తుంది కదా, ఆ నిప్పును చూసి కొంతమంది ఇదే దేవుడు అనుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు, నిప్పును సృష్టించిన దేవుడు కూడా ఆ నిప్పు ఆయనకి లోబడతా ఉంటుంది. సముద్రాలు ఆయనకి లోబడతా ఉంటాయి. ఈ సృష్టి యావత్తు ఆయనకి లోబడతా ఉంటుంది. మానవులు మాత్రమే ఆయనకి లోబడరు. కానీ దేవాది దేవుడు మానవాళి కొరకు ఆయన వచ్చిన్నాడు. ఈరోజు నువ్వు ఎట్టి సమస్యలో ఉన్నా కూడా ఈ మాట చెప్పుకొని చూడు. ఏంటంటే ఈ సమస్తానికి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు నా కలిగిన కష్టం కూడా ఆయన పాలనలో ఉంది. ఈరోజు నాకున్న ఈ పరిస్థితి కూడా ఆయన పాలనలో ఉంది. ఈ సృష్టిలో ఉన్న సమస్తం ఆయనకు లోబడుతుంది. సృష్టిలో ఉన్న మనుషులు లోబడతా ఉంటారు. ఈ సృష్టిలో ఉన్న సూక్ష్మ జీవులు కానీ, చిన్న చిన్న క్రిములు కూడా నీకు ఏ హాని తలపెట్టవు. ఎందుకంటే ఆయన హస్తంలో ఉన్నాయి కాబట్టి. ఈరోజు ఒకవేళ నీవు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, అయ్యో నాకు ఈ జబ్బు వెళ్ళిపోతుందా, నాకు ఇంత భయంకరమైన రోగం వచ్చింది కదా అని అనుకున్నట్లయితే ఈ వాక్యము ఎత్తి పట్టుకొని ప్రార్థించే, ప్రవ్వా నీవు సమస్తానికి నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటున్నావు. ఇదెంత నాయనా నీ ముందు. ప్రతి ఒక్క సూక్ష్మ జీవి కూడా ఆయన హస్తంలో ఉందని, పెద్ద సృష్టి కూడా, పర్వతం వల్ల ఉన్న సృష్టి అంతటిని కూడా ఆయన హస్తంలో ఉందని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ బిజినెస్ విషయంలో, జాబ్ విషయంలో, మీ ఇంటి విషయంలో ఏ కష్టమైన పెద్ద కొండలాగా అనిపించదు. ఆయన హస్తంలో పెట్టి చూడండి. ఆయన హస్తం సాహస కార్యాలు చేస్తూ ఉంటాయి. ఈరోజు నీ పరిస్థితిలో ఆయన ఒక సింహాసనం వేసుకొని ఆయన కూర్చొని ఒక పెద్ద మనిషి వలె, ఒక న్యాయాధిపతి వలె, ఒక రాజుల రాజు వలె నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నారు. ఆయనకి సమస్త అధికారం ఉంది. మనము ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో అడుగుపెట్టి ఆయన సమస్తం ఆయన కంట్రోల్లో తీసుకెళ్తాడు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, సృష్టికర్త నీకే వందనాలు అయ్యా తండ్రి. సర్వభౌముడవు నాయనా. అయ్యా తండ్రి, నువ్వు సర్వాంతర్యామిగా ఉన్నావు నాయనా. మేము ఎక్కడ ఉంటామో అక్కడ నువ్వు ఉంటావు నాయనా. ఏ పరిస్థితిలో ఉంటామో అక్కడ నువ్వు ఉంటావు నాయనా. ఈ సృష్టిలో ఉన్న ప్రభా తండ్రి యేసయ్యా, నిప్పు, గాలి, వాన, వర్షం ప్రతి ఒక్కటి కూడా నాయనా నీ ఆధీనంలో ఉంది నాయన ప్రభా. మనుషులు ప్రతి ఒక్కరు నీ ఆధీనంలో ఉన్నారు. మోసపుచ్చువారు, మోసము చేయబడిన వారు కూడా నీ ఆధీనంలో ఉన్నారు నాయన. సమస్తం నీ చేతిలో ఉంది. నీవే చూసుకుని నాయన. నీవే ఈరోజు నా సిచ్యువేషన్ని మార్చండి. ఈరోజు నా ఆరోగ్య విషయంలో బాధపడుతున్నాను, నన్ను ముట్టండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, సమస్తమును నువ్వే చూసుకునే పరమ వైద్యుడిగా ఉండి వారిని బలహీనపరుస్తున్న ఆ యొక్క ప్రభా తండ్రి, ఆ రోగాన్ని కొట్టివేయండి నాయన ప్రభా తండ్రి. ఆ రోగాన్ని, ఆ జ్వరాన్ని ప్రభా ఖండించమని అడుగుచున్నా. డెంగీతోనూ, మలేరియాతోనూ, అలాగే ప్రభా వైరల్ ఇన్ఫెక్షన్స్తోనూ, ప్రభా క్యాన్సర్తోనూ, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో, ఆటో ఇమ్యూన్ డిజీజెస్తో బాధపడుతున్న బిడ్డలందరినీ నీ ముట్టి బలపరిచి ప్రభా తండ్రి, తిరిగి ప్రభా తండ్రి పక్షిరాజు యవనం వంటి యవనమును దయచేసి మేలుతో వారిని నింపుతావని నమ్ముచున్నామనైనా. ఈరోజు ఎవరైతే ప్రభా తండ్రి నిరుత్సాహంగా ఉన్నారో వారి జీవితంలో నువ్వు అడుగుపెట్టి నీవే ప్రభా సింహాసనం వేసుకొని కూర్చొని ప్రభా వారి జీవితంలో నువ్వే పాలకుడుగా ఉండి నడిపిస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వాగ్దానము మనం విన్నాం కదా. దేవుడే మన ఆధారం అండి. దేవుని చేతిలో సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దుష్టుల పళ్ళు కూడా విరగొట్టబడుతుందని కీర్తనాకారుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడకండి.
ముందుకు వెళ్ళిపోండి. దేవాది దేవుని యొక్క హస్తాలు, చేతులను పట్టుకొని ముందుకు నడవండి. సాగిపోండి కానీ ఆగిపోకండి. మళ్ళా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్.